ఖలిస్తానీ దేశం తెచ్చుకోవాలనుకున్న మగాడు ఎవడైనా ఉంటే శుభ్రంగా పాకిస్తాన్కి వెళ్ళొచ్చు. అక్కడ పంజాబ్లో పోరాడచ్చు. అక్కడ ఉన్నట్టు పంజాబ్ను విముక్తి చేయొచ్చు. పాకిస్తాన్ ముందు విముక్తి చేయండి, ఆ తర్వాత భారతదేశాన్ని అడగండి మీ దగ్గర ఉన్నటువంటి మొక్కను కూడా మేము తీసుకుంటామని. ఆస్ట్రేలియాలో కూర్చుని, కెనడాలో కూర్చుని, అమెరికాలో కూర్చుని, బ్రిటన్లో కూర్చుని ఆ దేశాల్లో లారీలు దోల్తా, కార్లు దోల్తా, లేకపోతే ఏదో పని చేసుకుంటా, ఏదో మా యొక్క మత దేశం వచ్చేస్తే బాగుపడిపోతాం అనేటటువంటి ఒక దిక్కుమాలినటువంటి ఫీలింగ్. ఈ మత దేశాలతో బాగుపడ్డటువంటిది ఆఫ్ఘనిస్తాన్ బాగుపడిందా, సిరియా బాగుపడిందా, లేకపోతే పాలస్తీనా బాగుపడిందా? అక్కడ ఇట్లాంటి రాడికల్ మెంటాలిటీతోనే కదా చివరికి అయిగాస్తే ఎంత సర్వనాశనం అవుతున్నటువంటి పరిస్థితి. అయినా బుర్రా బుద్ధి లేనటువంటి వెధవలందరూ కలిసి ఇప్పుడు ఖలిస్తానీ ఉద్యమం. సరే, నీ ఏడుపేదో నువ్వు వేడు, నీ మిగతా వాళ్ళందరినీ నాశనం ఎట్టాగు చేస్తున్నావు, డ్రగ్స్కి అలవాటు చేస్తున్నావు, తప్పుడు పనులకు అలవాటు చేస్తున్నావు, ఆ పైన సిక్కు జాతి మీద ఉన్నటువంటి గౌరవాన్ని నాశనం చేస్తున్నావు. ఇప్పుడు అది పోయి అమెరికాలో ఉన్నటువంటి స్వామినారాయణ ఆలయం మీద పెద్ద పెద్ద వీటితో గుణపాల లాంటి అక్షరాలతో రాసుకొచ్చారు యాంటీ మోడీ, యాంటీ హిందుత్వ. దీన్ని ఇప్పుడు అమెరికన్ ప్రభుత్వం తేల్చి చెప్పాలి. బైడెన్ ఉన్నటువంటి సందర్భంలో ఏ చర్య తీసుకోలేదు. అదేమంటే అది భావ ప్రకటన స్వేచ్ఛ అన్నటువంటి మాటలు చెప్పుకొచ్చారు. ఇప్పుడు ట్రంప్ వచ్చేటప్పటికి మరి భారతదేశాన్ని ముక్కలు చేయాలనే దరిద్రుల్ని ఎంకరేజ్ చేస్తాడు. కాష్ పటేల్, తులసి గబార్డ్ గురించి మనం చాలా గొప్పగా మన వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకొచ్చారు, హిందుత్వవాదులు ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. ఇప్పుడు అట్లాంటి వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి అట్లాంటి ఖలిస్తానీలను కంట్రోల్ చేస్తారా, లేకపోతే ట్రంప్ వచ్చినా ఒకటే, బైడెన్ వచ్చినా ఒకటే అని చెప్పేసి రాబోయేటటువంటి రోజుల్లో సర్దుకోమని చెప్తారు. ఫస్ట్ అది పక్కన పడేస్తే ఖలిస్తానీలు పీకేదేం లేదు, భారతదేశం నుంచి ముక్కను ఎవడు పీక్కుపోలేడు. కానీ చివరికి వాళ్ళు మాత్రం జీవితకాలం అలాంటి కాన్సెప్ట్తోనే పుట్టి పెరిగి చస్తున్నారు.